వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. క్రీడలకు శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉందని విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. 11వ అంతర్జిల్లా జూనియర్ సాఫ్ట్ బాల్ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విచ్చేశారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విజేతలకు అభినందనలు తెలుపుతూ జిల్లాలో అన్ని క్రీడల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించాలని 2028లో రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. క్రీడాకారులకు రైల్వే శాఖ వారు ఇచ్చిన 75% రాయితీ తిరిగి పునరుద్దరణకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సోమవారం ఇంత వైభవపేతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యువ క్రీడాకారులందరికీ శుభాశీస్సులు అందజేశారు. శ్రీకాకుళం జిల్లాకి క్రీడలకు సంబంధించి ఒక చెరగని ముద్ర ఉందని, మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయిలో ఒలింపిక్ మెడల్ సాధించిన కరణం మల్లేశ్వరి, కోడిరామ్మూర్తి మరెన్నో ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ఇటువంటి కార్యక్రమాలకు దాతల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. ఒక మెరుగైన ఆరోగ్యవంతమైన భావితరాలకు ముందుకు నడిపించే ఆరోగ్యకరంగా ఉండాలంటే క్రీడల పాత్ర చాలా కీలకమన్నారు. నేటి యువతకి క్రీడలపై ఆసక్తి చూపేలా మానసికంగా శారీరకంగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కోడిరామ్మూర్తి స్టేడియం పునరుద్దరణ పనులు త్వరగా జరిగి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ శ్రీధర్, పి సుందర్రావు, సాంబమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. రాజం నడి రోడ్డులో వ్యక్తిపై కత్తితో దాడి. నడి రోడ్డులో అందరూ చూస్తుండగానే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలాన్ని సృష్టించింది. రాజాం బొబ్బిలి సెంటర్లో పడాల శేఖర్ పై ఈ దాడి జరిగింది. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో మల్లికార్జున కాలనీకి చెందిన శేఖర్ పై గొల్లవీధికి చెందిన నాగళ్ల గణేష్ దాడికి పాల్పడినట్లు సిఐ ఉపేంద్ర తెలిపారు. పడాల శేఖర్ అనే వ్యక్తి రాజాం టౌన్ లోనే ఆటో డ్రైవర్ గా పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మిత్రుడు, గతంలో పరిచయం ఉన్నటువంటి నాగల గణేష్ అనే వ్యక్తిగత కారణాలు ఇచ్చే ఇద్దరి మధ్యన శత్రుత్వం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన బొబ్బిలి జంక్షన్లో అతని పైన కత్తితో చిన్న చాక్తో దాడి చేయడం జరిగింది. దాంతో పడాల శేఖర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దానిపైన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. దీనిపైన మేము కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం. దర్యాప్తుల అంశాలు తర్వాత తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. విచక్షణ రహితంగా శేఖర్ పై దాడి చేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంలో అందిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి అని, మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీర్పు ఉండాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 130 అర్జీలు స్వీకరించారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరా సేవలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించారు. ట్రైనీ మహిళ డాక్టర్ పై కిరాతకంగా జరిపిన సామూహిక అత్యాచారం ఘటనపై సత్వర న్యాయం కావాలి అంటూ ప్రగతిశీలి మహిళా సంఘం డిమాండ్ చేశారు. కలకత్తాలోని మహిళా డాక్టర్ పై సామూహిక అత్యాచార ఘటన జరిగి 10 రోజులు గడిచినప్పటికీ నేరస్తులెవరినీ గుర్తించి శిక్షించడంలో పాలకుల నిర్లక్ష్యం, ఉదాసీనత వైఖరి కొనసాగుతుందని, అత్యాచారం జరిగినప్పటికీ ప్రభుత్వం, పోలీసు వర్గాలు తగిన చర్యలు తీసుకోకపోవడం దారుణమని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా నిరసిస్తూ సోమవారం శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా సాగిన ర్యాలీని ఉద్దేశించి పీఓడబ్ల్యూ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సవలాపురపు కృష్ణవేణి, పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ద్వారా సత్వరమే న్యాయం లభిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ అమానుష సంఘటనపై న్యాయ విచారణ కోసం సుప్రీంకోర్టు సుమోటోగా ఈ ఘటనను స్వీకరించడం పట్ల వాళ్లు హర్షం ప్రకటించారు. మహిళలపై దేశవ్యాప్తంగా నిరంతరం సాగుతున్న అత్యాచారాలకు గల మూల కారణాలను తొలగించడానికి పాలకులు ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదని విమర్శించారు. మహిళలపై అనేక అమానుష ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో సమాజంలో తీవ్రమైన చర్చ జరుగుతున్నప్పటికీ వివిధ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, పోలీసు వర్గాలు, కోర్టులు సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉదాసీనంగా ఉంటున్నాయన్నారు. గతం నుండి కొనసాగుతున్న పితృస్వామిక సంస్కృతికి తోడు నేటి పెట్టుబడిదారీ విశృంఖలత, మద్యం, అశ్లీల సంస్కృతి, మార్కెట్ సంస్కృతి, పురుషాధిపత్య సంస్కృతుల్లో భాగంగానే మహిళలను ఒక ఆటబొమ్మగా, ఎంటర్టైనర్ గా మీడియా చిత్రీకరిస్తుందన్నారు. ఢిల్లీలో నిర్భయ, పశ్చిమ బెంగాల్లో అభయ, ఇంకెంతమందో మహిళలు 9 నెలల పసికందు నుండి 90 ఏళ్ల వృద్ధురాల వరకు ఒకరా ఇద్దరా వేలాది మందిపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే పాలకులకు, అధికార గణానికి పట్టదని విమర్శించారు. అత్యాచారం జరిగినా అక్కడ మూలాలను వెతకకుండా, ప్రజలకు చైతన్యపరచకుండా ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసలకు మూల కారణాలైనటువంటి మద్యం, పోర్న్ వీడియోలను, అశ్లీల చిత్రాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. అభయకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు హేమక్క, జానకమ్మ, అప్పన్నమ్మ, పలు ప్రజా సంఘాల నాయకులు తాండ్ర ప్రకాష్, సన్నశెట్టి రాజశేఖర్, గొరకల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణిమ సందర్భంగా ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ ఆసుపత్రిలో రోగులకు ఓపీ ఉచితం చేశారు. ప్రతి ఆడపిల్లకు రక్షణగా ఉంటూ సోదరునిగా అండగా ఉంటారనే ధైర్యం ఇచ్చేదే రాఖీ పండగ అని జనసేన నాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం సమీపంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో రాఖీ పౌర్ణమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చి ఎందరో మహిళలు దానేటి శ్రీధర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షాబంధన్ అన్నదమ్ముల బంధాన్ని గౌరవించే ముఖ్యమైన పండగ అని తెలిపారు. ఇది ప్రేమ, ఆనందం, బహుమతుల మార్పిడితో కూడిన రోజు అని చెప్పారు. సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టడం ద్వారా సోదరుడు తన సోదరిని అన్ని విధాలా కాపాడుతానని భరోసా కల్పిస్తాడని అన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పండగ రోజు మెడికవర్ ఆసుపత్రిలో రోగులకు ఓపీ ఉచితంగా ఇచ్చారు. ఓపీ లేకుండానే మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ దానేటి శ్రీధర్ మానవత్వానికి మరొక్కసారి అభినందనలు తెలుపుకున్నారు. అలాగే రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ కు ఓం శాంతి బ్రహ్మకుమారిలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ స్పెషాలిటీ క్లినిక్ ను ప్రారంభించిన ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం పైడిభీంవరంలో గ్లోబల్ స్పెషాలిటీ క్లినిక్ ను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు ప్రారంభించారు. పారిశ్రామిక ప్రాంతంలో ఇటువంటి క్లినిక్లు ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆసుపత్రిని ఏర్పాటు చేసిన డాక్టర్ ఎం లహరిని అభినందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎచ్చెర్ల నియోజకవర్గం పైడిభీంవరం గ్రామంలో సంతోషమాత అమ్మవారిని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ దర్శించుకున్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల నాయకులు డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థినిపై జరిగిన ఘాతకానికి నిరసనగా సోమవారం ఇచ్చాపురం మండల నాయకులు బస్టాండ్ నుండి మార్కెట్ జంక్షన్, దాసన్నపేట మీదుగా రథం మీది, హాస్పిటల్ రోడ్డు మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యురాలపై జరిగిన ఘాతకానికి సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. వైద్యురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల కొరకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. దోషులను వెంటనే శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, సంఘ సంస్కర్తలు, ఇచ్చాపురం పట్టణవాసులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి. ఆర్డీఓ ఆఫీస్ రోడ్డు మార్గం తండేలవలస గ్రామంలోని పోలీసు శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శిక్షణా కేంద్రంలో సిబ్బంది వివరాలు, వారి విధి విధానాలు ఆరా తీసి శిక్షణా తరగతి గదులు, పోలీస్ బరాక్స్, మైదానం పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నూతన చట్టాలు, ఇతరత్ర అంశాలపై కేంద్రంలో శిక్షణ పొందుతున్న పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ప్రస్తుత సామాజిక పరిస్థితులు, ప్రజలతో ఎలా ప్రవర్తించాలి, నీతి నైతికత యొక్క ప్రాముఖ్యత, శిక్షణలో నేర్చుకున్న చట్టాల అమలులో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సైబర్ భద్రత తదితర అంశాలపై వివరించారు. జిల్లా ఎస్పీ వెంట ఎస్ఐ ఖాదర్ బాషా, శిక్షణా కేంద్ర సిబ్బంది ఉన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా భాగస్వాములు కావాలి అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పిలుపునిచ్చారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించడానికే రావడం జరిగిందని, జీసిగడం మండలం నియోజకవర్గంలోనే వెనుకబడి ఉండడం బాధాకరంగా ఉందని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ పేర్కొన్నారు. సోమవారం జీసిగడం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలో ప్రధానంగా మడ్డువలస నుండి వచ్చే ఖరీఫ్ కి నీరందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా లావేరు మండలం బుడుమూరు పెద్ద చెరువును రిజర్వాయర్ గా చేసి మడ్డువలస నీరు తరలిస్తే 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయని వివరించారు. వ్యవసాయ ఆధారిత మండలం కాబట్టి ఈ ప్రాంతంలో ఒక్క పరిశ్రమైనా ఏర్పాటుకు కృషి చేస్తానని వివరించారు. దీనివల్ల మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యి ఈ ప్రాంతవాసులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. ప్రధానంగా గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని, కేవలం వాలంటీర్ల ద్వారా పాలన సాగించి సర్పంచ్లకు ప్రాధాన్యత లేకుండా చేసిందని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జలజీవన్ మిషన్ ను కూడా వినియోగించుకోకపోవడం వల్ల తాగునీటి సమస్య కూడా తీరలేదని వివరించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తప్ప మిగతా సమయంలో రాజకీయాలు చేసిన వ్యక్తిని కాదు అని అన్నారు. అందుకే పార్టీలకు అతీతంగా మండలం అభివృద్ధికి సహకరిస్తానని కోరారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించారు. ప్రధానంగా పాఠశాలల వద్ద భవనాలు, వంట షెడ్లు, మరుగుదొడ్లు కావాలంటే వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ సూచించారు. రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. ఉపాధి పనుల్లో లోపాల గురించి జెడ్పీటీసీ కాయల రమణ వివరిస్తుండగా, గత ప్రభుత్వంలో ఏం చేశారని సభ్యులు నిలదీయగా ఎమ్మెల్యే కలుగజేసుకుని గత ప్రభుత్వంలో ఆయనకు మాట్లాడే అవకాశం, పనిచేసే అవకాశం రాజ్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజాంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డావురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చిదిద్దగలిగేది ఫోటోగ్రఫీ అని, ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక్క ఫోటోగ్రఫీకి మాత్రమే ఉందని సీనియర్ ఫోటోగ్రాఫర్ సుంకరపల్లి సతీష్ అన్నారు. లూయిస్ డాగురే అనే వ్యక్తి ఫ్రెంచ్ దేశస్థుడు. 185 సంవత్సరాల క్రితం ఈ ఫోటోగ్రఫీని కనుగొన్నారంటే, ఫోటో అంటే వెలుతురు, గ్రఫీ అంటే గీత. ఈ వెలుతురు గీత సమ్మేళనంతో ఎన్నో ప్రయోగాలు చేసి 185 ఏళ్ల క్రితం ఫోటోగ్రఫీని కనుగొన్నారు. ఆ ఫోటోగ్రఫీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారమై స్టూడియోల నిర్వహణలో వివిధ రకాల ఫోటోగ్రఫీని, అందులో ఫోటోగ్రఫీ స్పెషలైజేషన్స్ చేసి చాలామంది బతుకుతున్నారు. ఈరోజు రాజాంలో ఈ వేడుకలు జరుపుకున్నాం, సంబరాలు చేసుకున్నాం, కేక్ కట్ చేసాం, లూయిస్ డాగురే గారికి నివాళులు అర్పించాం. అందరూ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. చిత్రరూపాన్ని ఫోటోగ్రఫీగా మార్చి ఫోటోగ్రాఫర్లు సమాజంలో చైతన్యం తెస్తున్నారని అన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.